అయ్యో! అందరూ నన్ను హెయిర్ కేర్ టిప్స్ అడుగుతున్నారు. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఎంత లావు ఉండాల్సింది సన్నగా అయిపోయింది. బోర తగ్గలేదు కానీ లావయితే తగ్గిపోతుంది. సర్లే ఇంక ఏడుస్తున్నాను మా అమ్మ చూడలేక ఇవాళ నాకైతే హెయిర్ ప్యాక్ పెడతానని అందులో ఏమేమి ఏస్తామో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఈ మెంతులనమాట నైట్ అంతా మా మమ్మీ నానబెట్టేసింది. అండ్ అలానే ఎగ్ తీసుకున్నాం కదా! ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే ఏసుకోండి. యెల్లో మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఆ రెండిటిని మంచిగా పేస్ట్ చేసేసి హెయిర్‌కైతే పెట్టేసుకుందాం. హెయిర్ ప్యాక్ చేయడం ఒక టాస్క్ అయితే, ఆ హెయిర్ ప్యాక్‌ని హెయిర్‌కి పెట్టడం చాలా పెద్ద టాస్క్ అనమాట. ప్రతి పార్టీషన్‌ని విడదీసి ఇక్కడ వీడియోలో మా మమ్మీ పెడుతున్నట్టయితే పెట్టుకోండి. అది ఖచ్చితంగా రూట్స్‌కి బాగా అంటేలా చూసుకోండి. వీలైతే ఒకటే టీ షర్ట్ మెయింటైన్ చేయండి ప్రతి హెయిర్ కేర్‌కి. ఎందుకంటే ఇంక అది తర్వాత వేసుకోవడానికి అస్సలు యూజ్ కాదు. నేనైతే అలానే మెయింటైన్ చేస్తాను. ఇంక ఫుల్‌గా హెయిర్‌కి పెట్టేసాక ఒక మంచిగా ముడి పెట్టేసి ఒక 1 అవర్ అలా ఉంచేసుకోండి. 1 అవర్ ఉంచుకున్నాక హెడ్ బాత్ అయితే చేసేయండి. ఒక్కసారికే రిజల్ట్ వచ్చేస్తదనైతే అస్సలు చెప్పను. అలా వాడుతూ ఉండండి. హెయిర్ కొంచెం స్ట్రెంత్ పెరుగుతది. ఎవరికన్నా హెయిర్‌లో అలా పొడి పొడిగా ఉంటే ఇష్టం లేకపోతే ఈ ప్యాక్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే 2, 3 డేస్ అలానే ఉంటది. బట్ నాకు పర్లేదు కాబట్టి నేను ఉంచేసుకున్నా. అంతే గైస్ బాయ్.